జ్ఞాన పరిమళాలు అనే ఈ కార్యక్రమం 3వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు మన ఫిట్నెస్ మాస్టర్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎపిడమిక్ నిర్మాణాలలోను, శాకాహార ర్యాలీలలోను పాల్గొంటూ ఇప్పుడు అనస్థేషియా బుక్ గురించి విస్తారంగా చెప్పి ఉన్నారు. ఎన్నో చోట్ల జూమ్ క్లాస్లలో డైరెక్ట్ గా వెళ్ళి ద వాయిస్ ఆఫ్ బాబాజీ అన్న బుక్ గురించి విశేషంగా చెప్తున్నారు. ప్రకృతిలో మమేకమై జీవిస్తూ వారి వంతుగా వారు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ రోజు సార్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి డిజిటల్కి. మరి పిఎంసి డిజిటల్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ దాన్ని ఎంతో అద్భుతంగా ఒక స్థాయికి తీసుకెళ్లారు. మీకు మీ టీంకి మొత్తం అందరికీ కూడా యావత్ పిఎస్ఎస్ఎం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి మాకు అవకాశం ఇచ్చారు ఈరోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి మరి కొన్ని పరిమళాలు, జ్ఞాన పరిమళాలు వెదజల్లమని. మరి ఏమున్నాయో చూద్దాం, ఏం బయటకు వస్తాయి అది కూడా చూద్దాం. ఓకే. మరి పత్రి సార్ యొక్క 5 ఫింగర్ కాన్సెప్ట్ ఎన్నో రకాలుగా చెప్పారు సారు. మరి దాన్నే మనం ఇంకొంతమందికి తెలియజేస్తే మరి విస్తారంగా వెళ్తాయి. కాబట్టి మరి మీ పర్మిషన్ ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని నా యొక్క అభిలాష. Sure, sir. Sure. Please continue, sir. ఓకే. థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మనం అందరము కూడాను పత్రిజారు ఇచ్చిన ఈ యొక్క ధర్మమైన సత్యమైన మార్గంలో మనం అందరము పయనిస్తున్నాం. సో మనమంతా తోటి ప్రయాణికులం కాబట్టి పరస్పరము ధ్యాన అనుభవాలను పంచుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా ఎలా చేసుకోగలము, హ్యాపీగా ఎలా ఉండగలము, మనల్ని చూసి 800 కోట్ల జనాలు భూమి మీద ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే జీవితము అనుకునే విధంగా మనం జీవిస్తున్నాము ఆల్రెడీ. ఇంకెవరికి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్లో ఉన్న వాళ్ళకి ఇంకేం నిరూపించుకోవాలి. సో ఇది ఇంకా 10 మందికి వెలుగు చూపిస్తుందని ఆశిస్తూ మన పిరమిడ్లోకి వచ్చేద్దాం, పిరమిడ్ ఫ్యామిలీలోకి. సో 5 ఫింగర్ కాన్సెప్ట్ అద్భుతంగా పత్రి సార్ చెప్తారు. సో మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకుందాం. అదేంటంటే మన చేతిలోనే మన ఈ జ్ఞానం ఉంది కాబట్టి ఈ 5 వేలల్లో ఆధ్యాత్మికతని మనకి ఇచ్చిన గొప్ప మహానుభావుల్లో పత్రి సార్. సో ఈ 5 వేలల్లో మనం కానీ చూస్తే ఈ కాన్సెప్ట్ సార్ ఏం చెప్పారంటే, ఒక ఆధ్యాత్మికవేత్త ధ్యానంలోకి ప్రవేశించారు అంటే దానికన్నా ముందు లేకపోతే వచ్చిన వెంటనే అయినా సరే కొన్ని రోజుల్లోనే అతను హింసను వదిలివేయాలి. హింస సత్యము ఒక్కచోట ఉండవు. సో ధ్యానం చేసిన కొన్ని రోజుల కన్నా ఆటోమేటిక్గానే వదలాలి, లేకపోతే ఏదన్నా అనుభవం వచ్చి గొంతు కాడికి వచ్చి అది బలవంతం చేస్తేనే వదిలేయాలి, ఏదో ఒకటి వదలనిస్తుంది. సో అప్పుడు ధ్యానము మరి ఇంకా పరిపక్వతకి వెళ్తుంది. సో ఇక్కడ ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకుంటామంటే సార్ చెప్పింది, ఈ చేతిలో మనకు 5 కొండలు 4 లోయలు ఉన్నాయి. ఇవి ఎన్ని కొండలు, శిఖరాగ్రాలు, ఈ కింద ఉండేటివి లోయలు. ఇవి 4 లోయలు. అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఈ చిటికిన వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఆధ్యాత్మికత అనేది. అంటే ఇక్కడ మన ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఆధ్యాత్మికతలోకి రావడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు శాకాహారి అయి ఉండాలి. ఏ రకంగా కూడాను అంటే ఉత్త మాంసం తినడమే కాదు, మాటలతో కూడా చేతలతో కూడా హింస అనేది ఉండకూడదు. 0% అంత అంటే టాలరెన్స్ అనేది అస్సలు లేదు. హింసను కంప్లీట్గా తీసేయాలి. అంటే 100% అహింసలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడనే ధ్యానం కూడా స్టార్ట్ అవుతుంది. సో మనం ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే చిటికిన వేలు పట్టుకోవాలి ఫస్ట్. అదేంటి అంటే, ఒకటి హింసను వదిలేయాలి, రెండోది ధ్యానాన్ని పట్టుకోవాలి. సో మన ప్రయాణం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది శరీరము కాబట్టి శరీరానికి సంబంధించింది చెప్పడం జరిగింది ప్రతిసారి. అదేంటి అంటే మన పోస్చర్, సుఖ స్థిర ఆసనము.
పాదాలు రెండు క్రాస్ చేసుకుంటాము, చేతుల్లో చేతులు వేలల్లో వేలు పెట్టుకుంటాము, కళ్ళు మూసుకుంటాం. ఇంతే మనం చేసేది, ఇంకేమి చెప్పము. సో ఈ ఫస్ట్ దేహానికి సంబంధించింది. ఎవరు వచ్చినా సుఖ స్థిర ఆసనము. మీకు వీలు కాకపోతే సోఫాలో పడుకోని చేసుకోవచ్చు, కూర్చొని చేయొచ్చు. కానీ చేయాల్సింది ఇదే, చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, పాదాలు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకోవాలి. సో అక్కడ శ్వాసను గమనించమంటాము. సో ఎప్పుడైతే గమనిస్తూ ఉంటారో, అది సెకండ్ సబ్జెక్ట్ వద్దాం. ఈ దేహం ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కొండ ఎక్కింది, స్టార్ట్ అయ్యాము, వెంటనే లోయలో పడతాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కిన తర్వాత వెంటనే లోయలో పడతాము. ఎందుకంటే ఈ మన జీవితంలో ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సాఫీగా ప్రయాణం జరగదు. ప్రతి దాంట్లో ఆటుపోట్లు ఉంటాయి. ఏ సముద్రం తీసుకున్న ఆటుపోట్లు ఉంటాయి. ఇది సహజము అని మనం గ్రహించాలి. అంటే కష్ట నష్టాలు, లాభాలు ఇవన్నీ సహజంగా ఉంటాయని గుర్తు చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా ప్రవేశించిన వెంటనే ఇది ధ్యాన యోగాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లోయ అనేది ఇది ధ్యాన యోగానికి సంబంధించింది. అంటే నువ్వు కృత నిశ్చయంతో తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం వదిలి అవన్నీ తెలుసుకొని ఇప్పుడు శుద్ధ సాత్విక గుణానికి వచ్చావు కాబట్టి సత్యము పట్ల నీకు ఎరుక వచ్చింది. జీవితంలో అన్నీ ఉంటాయి కానీ సత్యం కూడా ఉండాలి అనే ఆ ఎరుక వచ్చింది కాబట్టి ఆత్మకి నువ్వు ఆటోమేటిక్ గా సత్యం వైపు ఆకర్షించబడతావు. అంటే ధ్యానము అనేది నీకు ఇంపుగా అనిపిస్తుంది. కూర్చుంటావు, కూర్చున్న వెంటనే వచ్చేది ధ్యాన యోగము. ఫస్ట్ లోయ ఏదైతే ఉందో అది ధ్యాన యోగము. ఇది ఏంటంటే శరీరానికి మనం ఇచ్చే అది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కూర్చుంటామో ధ్యాన యోగంలో కృత నిశ్చయంతో కూర్చుంటాం. నేను అది ఏదో చెప్పారు కదా వాళ్ళు, అది నేను చెయ్యాలి, దీంట్లో ఏదో పరమాత్మని నేను చూడాలి, దాని అనుభవం నేను ఎట్లా సాధించాలి అనే ఆ కృత నిశ్చయంతో ఉంటాము. దాన్ని యోగం అంటే కలయిక. అంతవరకు యోగంతో మనకు లేదు, ధ్యానము అనే దాంతో లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారానో, ఒక బంధువు ద్వారానో, లేక డైరెక్ట్ గా పత్రిసార్ ద్వారానో ఈ యోగంలోకి మనకు దారి లభించింది. సో ఇక్కడ మన యొక్క ధ్యాన యోగం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఏమవుతుంది, ఈ కొండ ఎక్కుతాము. ఇది మనసు అనే కొండ. నిన్ను అక్కడ కూర్చొని ఇవ్వదు, అది కళ్ళు తిరుగు ఉంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఏమొస్తుంది నీకు అంటే బ్యాక్ తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తుంది అది. కానీ దాదాపు 300-350 జన్మల్లో మనము బ్యాక్ వెళ్ళి చూసాం, ప్రపంచంలో ఏముంది, ఏం సాధించాం, అవన్నీ మనకు పుష్ చేస్తుంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు తృప్తి ఉండదు. ఆశలు అనేటివి మితిమీరినవి. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు ఆ మనసు యొక్క ఆటలో పడితే నీకు ముక్తి రాదు అని తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైతే కృత నిశ్చయం అయి ఉన్నారో వాళ్ళు కొంచెము వైరాగ్యం వహించి కొంచెము వాటిని పక్కన పెట్టి, 1 గంట సార్ కూర్చోమన్నారు కదా, ఈ మేడం కూర్చోమన్నారు కదా, నేను ఎందుకు కూర్చోను అన్నప్పుడు ఈ విపరీతమైన ఆలోచనలు, ఇంకా వీడు నా మాట వినడు అని తగ్గుతాయి. అప్పుడు మనము రెండో లోయలో పడతాము. ఆధ్యాత్మికంలో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాపంచికంలో లోయ అనేది మైనస్ అంటే ఆధ్యాత్మికంలో ప్లస్ అవుతుంది. ఇది ఎప్పుడు ఆపోజిట్ గా చూసుకోవాలి. సార్ మిమ్మల్ని తిట్టారంటే పొగిడారని అర్థము, పొగిడారంటే తిట్టారని అర్థము. ఎందుకంటే మహానుభావులు ఎప్పుడు మనం అహంకారంతో ఉండకూడదు అనేసి ఒక దెబ్బ వేస్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి, మన పట్ల వాళ్ళకి ఏమీ లేదు, మన ఆధ్యాత్మిక ప్రయాణం పట్లే వాళ్ళకి దృష్టి. కానీ పర్సనల్ గా మనం ఏం చేస్తున్నాము, మన వల్ల ఏమన్నా అది ఏమి కాదు. సో ఇది అర్థం చేసుకోవాలి. మనం ఈ రెండో లోయలోకి దిగినాం అంటే మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినా అది వెనక్కి వెళ్ళిపోమన్నా మనం వదలకుండా ఉన్నాం. కాబట్టి దీన్ని ధర్మయోగము అంటాం. ఫస్ట్ లోయ ఏమో ధ్యాన యోగం అయ్యింది, ఆటుపోట్లు ఎదుర్కొన్నాము, మనసుకు లొంగలేదు. నువ్వు ఎన్ని ఆలోచనలు పెట్టినా నేనైతే శ్వాస మీదనే పెడతాను, నా ధర్మాన్ని నేను వదలను అంటున్నావు. కాబట్టి రెండోది ధర్మయోగం వస్తుంది. ధర్మయోగంలోకి వచ్చాము. ఎప్పుడైతే ధర్మయోగంలోకి వచ్చావో ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళవు అని అర్థం. అంటే శరీరము దాటిపోయినావు, మనసు దాటిపోయినావు. నెక్స్ట్ వచ్చేది జ్ఞాన యోగము. ఇది పెద్ద వేరు. ఇది జ్ఞాన యోగానికి, బుద్ధికి, జ్ఞానానికి సంబంధించింది. విఘ్నేశ్వరుడు, వివేకానందుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ధర్మయోగంలోకి వచ్చిన వెంటనే ధర్మము తన యొక్క ప్రతాపం చూపించి మనకు అద్భుతమైన మాస్టర్లతో కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ యోగంలో ఆల్రెడీ నిష్ఠాతులు పొందిన వాళ్ళు ఉన్నారు. స్వామి రామాగా అయితేనేమి, లేకపోతే అరవిందుల వారు అయితేనేమి, లేకపోతే ఇంకా వెంగమాంబ గారు అయితేనేమి, ఎవరైతే ధ్యానంలో బాగా ముందుకెళ్ళి ఈ సాధన చేశారో వాళ్ళ బుక్కులు మనకు వస్తాయి. ఒకవేళ బుక్కులు చదవలేదనుకోండి, వాళ్ళ జ్ఞానం మన దగ్గరికి వస్తుంది.
మనం అనుకుంటాము ఆ వీడియో మన దగ్గరికి పాపప్ అవుతుంది అంటే, ఎందుకంటే మనము ఆ స్థాయికి ఎదిగాం కాబట్టి ఆ మాస్టర్లు కూడా ఆ యొక్క బుద్ధిని జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి రెడీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మనము ఆ మనసు పెట్టిన కష్టాలకి ఆ అసహనాన్ని మనము భరించాం కాబట్టి బుద్ధితో కూడా మనకు వచ్చేది సహనము, ఓర్పు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక దాంట్లో ఈ బుద్ధి అనేది మనకు సహనాన్ని, ఆ ఓర్పుని ఇస్తుంది. అక్కడితోటి మనము జ్ఞాన యోగానికి వస్తాం. ఈ 4వది జ్ఞాన యోగము. చూడండి, ఒక్కొక్క పరీక్షకి ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. పరీక్ష ఏమో కొండ, రిజల్ట్ ఏమో లోయ. రెండు ఈక్వల్ గానే చూడాలి మనం. ఇది కొండను చూడకూడదు, ఇది లోయ అని చూడకూడదు. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, కానీ ఒకదానికి ఒకటి ఏమి లింకు లేదు. సో ఎప్పుడైతే మనం ఈ యోగానికి వచ్చామో, ఇది జ్ఞాన యోగము. అంతమంది మహానుభావుల యొక్క జ్ఞానము మనకు మార్గదర్శకమై మనము ముందడుగేస్తాము. జ్ఞానయోగం అయిన వెంటనే మనకు ఆత్మస్థితి, అంటే అప్పుడు శ్వాస కుదురుతుంది. ఎంతో మంది దగ్గర కంప్లైంట్ ఉంది, శ్వాస అది ఎట్టుంటది, దాన్ని ఏంది గమనించేది, ఏంది వీళ్ళు చెప్తా ఉంటారు, ఆ మనసు గమనించి అది శ్వాస అది ఏంటి అని చాలా మందికి డౌట్. కానీ జ్ఞానయోగము దాటితేనే అప్పుడు శ్వాస అనేది మనకు గుర్తొస్తుంది. ఇది జస్ట్ శరీరాన్ని కూర్చొని పెట్టాం, కానీ ఆ శ్వాసాన్ని చెప్పాము, కానీ ఎప్పుడు శ్వాసను పాటిస్తాము? ఈ 2 కొండలు దాటితే 3వ కొండలో ఇక్కడ ఆత్మ, కాబట్టి ఇక్కడ శ్వాస కుదురుతుంది. ఒక్కసారి కానీ మీకు శ్వాస కుదిరింది అనుకోండి, 2 గంటలు 5 నిమిషాల లెక్క అయిపోతుంది. 24 గంటలు కూర్చుంటున్నారంటే వాళ్ళకి టైం లేదు. అక్కడ వాళ్ళు కూర్చున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టారు, అనంతమైన ఆ విశ్వానికి వెళ్ళిపోయారు, శూన్యంలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఒక రోజే అయిపోయింది. అంటే అక్కడ టైం లేదు, స్పేస్ లేదు. సో శ్వాసను గమనించడం అంటే ఆ స్థితికి చేరడము. కూర్చొని శ్వాస ఉంది, దాన్ని గమనించాలి అనుకోవడం కాదు. సో ఇది న్యాచురల్ గా జరుగుతుంది. ఈ కొండలు దాటిన తర్వాత ఇక్కడికి వస్తాం. సో ఇక్కడితోటి మన యొక్క ప్రాపంచిక ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు మనం కంప్లీట్ గా ఆధ్యాత్మిక స్థితికి వచ్చేసాం. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లోయ. చూసుకోండి, ఈ లోయలు ఎంత చిన్నవి ఉన్నాయి, ఈ లోయ ఎంత పెద్ద చూడండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఇప్పుడు చేసేది ఇది. ఈ పెద్ద లోయలో ఉన్నారు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళైతేనేమి, 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళైతేనేమి, రేపు రాబోయే వాళ్ళు కూడా శ్వాసను గమనించావంటే ఈ లోయలో పడిపోతావు. చాలా జాగ్రత్త, పెద్ద లోయ ఇది, చిన్నది కూడా కాదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. ఒకరోజు మెడిటేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చావు, లాస్ట్ ఇంకా కొన్ని క్షణాల్లో నువ్వు నీ యొక్క ధ్యాన యోగాన్ని కంప్లీట్ చేసేవాడు. సో ఇది సేవా యోగానికి ప్రతీక. ఇదేమో ధ్యాన యోగము, ఇది ఏమో ధర్మయోగము, ఇది ఏమో జ్ఞాన యోగము, ఇది సేవా యోగము. చూసుకోండి, పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది అయినా కానీ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇష్టమైన పని అంటే సేవ. ఎన్ని జన్మల్లో ఏం చేశారో తెలీదు, ఈ జన్మల్లో అంతకుముందు ఎక్కడ వ్యాపారాలు చేశారో తెలియదు, కానీ ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఆ పత్రి సార్తో కలిసిన వెంటనే వాళ్ళు మొదలు పెట్టేది సేవాయోగము. సేవాయోగం ఎంత పెద్దది చూడండి, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఈ సేవాయోగము కంప్లీట్ అయితే మాత్రమే ముక్తి వస్తుంది. ఇది ముక్త స్థితికి తార్కాణము. ఇక్కడ జస్ట్ హింస వదిలేసి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వచ్చావు. ఇవన్నీ ప్రయాణం చేసిన తర్వాతనే ముక్తి వస్తుంది. ఇక్కడ ఆత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి. సో ఆత్మ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, నేను పరమాత్మ ఒకటవ్వాలని, అది ఇక్కడ అవుతుంది. జ్ఞానావాన్ ముక్తి అంటారు. జ్ఞాన యోగంలో ఇక్కడున్నావు, కానీ జ్ఞానం ఎప్పుడు అర్థమైంది? ఇక్కడ అర్థమైంది. ఇంత సేవ చేస్తే. ఇక్కడ మిమ్మల్ని మామూలుగా పిండరు మాస్టర్లు, తుక్కుగా పిండతారు. ఎందుకంటే సేవ నువ్వు అనుకున్నది కాదు, సమయం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది. మన ఇంట్లో మనం చేసే సేవ కాదు, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని అనరు. కానీ బయటికి వెళ్ళి తెలియని ప్లేస్లో నువ్వు ఒక కలెక్టర్ అయినా సరే ఆ చెప్పులు తీ అంటాడు వాడు. నన్ను చెప్పులు తీ అంటావా అంటాడు వీడు. అక్కడ ప్లేట్ కడుగు అంటాడు. నేను ప్లేట్ కడిగేదా? నేను ఎవరో తెలిసి అంటాడు. ఇక్కడ నేను ఎవరు నువ్వెవరు లేరు. ఇక్కడ అందరూ ఒక సమానమైన వాళ్ళు. ఈ పరీక్షలంతా అయితేనే ముక్తి వస్తుంది. సో ఈ అద్భుతమైన కాన్సెప్ట్ విన్నాను, కానీ నేను చెప్పే స్థితిలో లేను. మరి అటువంటిది కూడా మనకు ప్రకృతి మాత పత్రిక ద్వారా అందిస్తుంది. రిషికేశ్ వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరము అంటే ఒక 100 కిలోమీటర్స్ ముందుగానే హీలింగ్ స్టార్ట్ అయింది. ఏ ఆహారము లేదు, ఏమీ లేదు, పడక మీద పడుకొని ఉన్నాను.
అక్కడేమో గంగా నది ఒడ్డున ప్రోగ్రాం జరుగుతుంది, నేను ఎందుకు వచ్చానో తెలీదు, పడక మీద ఉన్నా, లేచే ఓపిక లేదు, నడిచే ఓపిక లేదు. కానీ మనం అలా పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ యొక్క కాన్సెప్ట్ ని ఎంతో అద్భుతంగా లోపల చెప్పే విధంగా మాస్టర్లు తయారు చేశారు. అంతవరకు తెలుసు కానీ చెప్పే స్థితి నాకు లేదు. కానీ ఆ 3 రోజుల్లో ప్రతి ఒక్క పాయింట్ ని గుచ్చి ఇది ఎలా చెప్పితే ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి వస్తారు. సేవ అంటే నిస్వార్థమైనది, ఎవరి కోసమో ప్లేట్లు కడగట్లేదు, ఎవరి కోసమో చెప్పులు తీయట్లేదు, ఎవరి కోసమో ఏం చేయట్లే, మన ముక్తి కోసమే, మన ఆత్మ ఎదుగుదల కోసమే మనం చేస్తున్నాం అంటేనే ముక్తి వస్తుంది. ఎవరి కోసం చేస్తామంటే అది సేవ కానే కాదు. సో దీంట్లో నిష్ఠాతులైన వాళ్ళు పెరిగిన మాస్టర్లు, ఇందులో ఏ సందేహం లేదు. మీరు ఒక్కరోజు వస్తే ఇక్కడ ఉంటారు, చివరి రోజు ఉంటే ఇక్కడ ఉంటారు. సో ఇది ఎంతో డిఫరెన్స్ ఉంది ఎన్లైటన్మెంట్ లో. ఇదే పత్రిసారి చెప్పారు, ఒక జన్మలో మనము 91.91 లో ఉంటే నెక్స్ట్ జన్మలో 0.1% పెరుగుతుంది. అంటే అన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదగడం చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు కంపేర్ చేసుకోకండి. అందరూ ఒక లెక్క ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే ఒకడు ఇక్కడ ఉంటాడు, ఇంకొకటి ఇక్కడ ఉంటాడు, ఇంకొకటి ఇక్కడ ఉంటాడు, ఇంకొకటి ఇక్కడ ఉంటాడు. సో ఎవరి స్థాయిల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అన్ని సేవల కిందకే వస్తాయి. మీరు మాస్టర్ అంటే ఆత్మకి పరమాత్మ స్థితిలో మధ్యలో ఉండేది. కాబట్టి నో కంప్లైంట్ అండ్ నో జడ్జ్మెంట్. ఎందుకంటే అర్థం కానప్పుడు ఎందుకు మాట్లాడకూడదు. సో మనకు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే నీ బాట క్లియర్ అయ్యింది కాబట్టి నీ బాటలో ప్రయాణించడమే నీ కర్తవ్యము. వేరే వాళ్ళ బాటలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి నీకు అవసరమే లేదు. సో అనవసరమైన వాటిల్లో సమయం వృధా చేయకుండా నీ పని నువ్వు చేయడమే ఇది ఒక గొప్ప ఇది అని. మరి ఈ కాన్సెప్ట్ అయిపోయింది. కొంచెం మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్దాం. మహావతార్ బాబాజీ, వాయిస్ ఆఫ్ బాబాజీ అనేది 1952లో స్వతంత్రం వచ్చిన ఆ సమయంలో ఒక అద్భుతమైన జర్నలిస్ట్ ఉంటారు, VTN అంటారు, నీలకంఠం గారు. ఆయన పేరు నీలకంఠం గారు, చెన్నై దగ్గర. సో ఆయన ఎంతో ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్లో పాల్గొంటూ ఎంతో చక్కగా పాల్గొనే ఆయనకి మహావతార్ బాబాజీ ఫస్ట్ వాయిస్ రూపంలో వినిపించి క్రమక్రమంగా ఆ భయము అనేది తొలగించిన తర్వాత సశరీరంగా వచ్చి, ఎలాగైతే మనం ఫిజికల్ గా చూస్తామో అలా వచ్చి ఆల్మోస్ట్ ఏ రోజు వచ్చినా ఆ రోజు అంటే నడి రాత్రి అంటారు, 10:30 తర్వాత నైటు ఆల్మోస్ట్ 12 o'clock నైట్ వచ్చి ఏదైతే డిక్టేట్ చేశారో ఈయన రాసుకోవడం జరిగింది. సో ఆ రాసుకోవడమే 3 బుక్కులు అయినాయి. మిస్టిసిజం అన్లాక్డ్, మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్, మూడోది డెత్ టు డెత్. సో ఈ 3 బుక్కులు కూడా ఎంతో అద్భుతంగా ఆయన అనువదించి, మాస్టర్ అంటే గురుదేవ అంటారు మహావతార్ బాబాజీని. వాళ్ళు 1-to-1 కాంటాక్ట్ లో ఉండి చక్కగా అద్భుతంగా ఈ బుక్ మనకు ఇంగ్లీష్ లో వచ్చింది. దాన్ని 50 సంవత్సరాలు కాపీరైట్ ఉండదు కాబట్టి ఆ కాపీరైట్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పునః పబ్లికేషన్ చేశారు. అది మన దగ్గరికి రావడం జరిగింది. మరి PMC ద్వారా మరి ఇంకా ఎంతో మంది మాస్టర్లు ఈ బుక్ను తీసి చదివి అధ్యయనం చేస్తున్నారు. ఎంతో అంటే ఆ కోర్ ఏదైతే ఉందో ఆధ్యాత్మికతలో అవన్నీ కూడా బాబాజీయే తన ముఖత చెప్పి చేయడం జరిగింది. ఇక్కడ ఆ క్వశ్చన్లు వస్తాయి ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఒకరికే ఉండాలనేసి. ఆధ్యాత్మికత అంటే మొత్తము క్లారిటీ ఇచ్చారు పత్రిసారు. ఆ పత్రిసారు ఏదైతే ఇచ్చారో అది కరెక్ట్ అని మనకు ఎంతో మంది మాస్టర్లు వాళ్ళ యొక్క వాయిస్ ద్వారా లేకపోతే వాళ్ళ మార్గం ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికవేత్తలకి అంటే ఒక సూపర్ కాన్షియస్నెస్ కి, ఆ చైతన్యానికి అందరూ సమానమే. పాపాత్ముడిని కూడా ఒకటే లెక్క చూస్తారు, పుణ్యాత్ముడిని కూడా ఒకటే లెక్క చూస్తారు. వాళ్ళకు గ్రూపులు ఉండవు, PSSM అని, సహజ యోగా అని, ఇంకా రకరకాలని ఉండవు. వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు ఆ మనిషిని, ఆ మనిషి చేత లోక కళ్యాణం పని చేయిస్తారు. సో మనము మన యొక్క మైండ్ లో నేను ఫలానా సంస్థ, నేను ఫలానా వ్యక్తి అనే ఈ యొక్క ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే ఎంతో మంది మాస్టర్ల జ్ఞానాన్ని మనం తీసుకోలేము. ఇక్కడ అదే జరుగుతుంది. ఈ నీలకంఠం గారు గతంలో థియోసాఫికల్ సొసైటీ బ్లావెట్స్కి స్థాపించిన దాంట్లో పనిచేస్తారు. ఈయన రైటర్ కాబట్టి తనకు వచ్చిన సహజ అవబోధ వల్ల రాసుకుంటూ పోతారు. గొప్ప రైటర్ అయినాడు. ఆయన బుక్కులు ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకా యూరోప్ లో చాలా మంది చదివారు.
ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అటువంటి అప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టు రాసే స్వభావం ఆయన. ఎవరు ఏమనుకుంటారో ఆయన వెళ్ళదు. అటువంటి అప్పుడు ఉన్న అని బెసెంట్ గారు ఈయన ఎవరు, ఈయన ఎందుకు మన సంస్థ గురించి కొన్ని నెగిటివ్లు ఇలాగా చేస్తున్నారు అన్నప్పుడు ఈయన భయపడడు, ఎవరికి భయపడడు, ఉన్నది ఉన్నట్టు రాసి అక్కడి నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు మహాతర్ బాబాజీ మళ్ళీ చెప్తారు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు మహాతర్ బాబాజీ ఈయనకి కలయిక లేదు, ఈ బుక్ రాసేటప్పుడు కలయిక ఉంది. ఇప్పుడు చెప్తారు, నాయన నువ్వు నేను చెప్పినా ఎవరు చెప్పినా నీ యొక్క ఆత్మావబోధన ఎప్పుడూ పాటించు, ఎందుకంటే అదే నీకు సత్యము. ఇప్పుడు కూడా నీకు రెండు చోట్ల నుంచి దెబ్బలు తగలుతాయి, ముందుగానే ప్రిపేర్ చేస్తారు వీళ్ళిద్దరిని, నీకు దెబ్బలు తగలుతాయి, అయినా కానీ నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు ఫైటింగ్ చేయొద్దు, వాళ్ళని తిరిగి కొట్టకు, భరించు అని దాని టాలరెన్స్ అనే పదం వాడారు బాబాజీ. భరించి అంటారు. కరెక్ట్ గా బాబాజీ చెప్పిన కొన్ని రోజులకే యోగదా సత్సంగం నుంచి లెటర్ వస్తుంది, నువ్వు ఈ బుక్ లో క్రియా అని రాశారు, క్రియా గురువు అని రాశావు, నువ్వేమో వచ్చి ధ్యానం మాత్రం చేసుకొని పోతావు, ఈ మెసేజ్ అంతా నీకెట్టొచ్చింది అని. అప్పుడు పోస్ట్ కార్డులు, ఇప్పుడు ఈ మరి ఫోన్లు ఇవన్నీ లేవు, పోస్ట్ కార్డు రాస్తే పోస్ట్ కార్డు జవాబు ఇస్తారు. ఈయన ఏమంటే, బాబాజీయే నాకు రాత్రిలో వస్తున్నారు, మిడ్ నైట్ వచ్చి చెప్తుంటే రాస్తున్నామంటే వాళ్ళ అహం దెబ్బతింటది. మేము సంస్థను నడిపి మేము అధ్యక్షులుగా ఉన్న మాకు బాబాజీ కనపడకుండా నీకెట్ట కనపడతారు అని మళ్ళీ. అంటే ప్రతి ఆధ్యాత్మికవేత్తలో ఎవరైతే సామాన్యంగా ఉంటారో వాళ్ళని నార్మల్ గా చూసుకుంటారు, ఎవరైతే పోస్ట్ లో ఉన్నారో వాళ్ళు బాగా కలిసిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవరైతే ప్యూర్ హార్ట్ తో ఉంటారో, అంటే హృదయములో స్వచ్ఛత ఉంటారో, గురువుగా ఏమి చెప్పినా అగ్గిలో దూకమన్నా దూకడానికి రెడీగా ఉంటారో వాళ్ళని మాత్రమే ఎంచుకుంటారు. కానీ హోదాలు ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఎవరైతే భౌతిక ప్రపంచంలో జీరో అయ్యి సర్వస్వము ఆ పరమాత్మనికి సమర్పించుకుంటారో వాళ్ళని వీళ్ళు వాహకాలుగా తయారు చేసుకుంటారు. వాళ్ళ ద్వారానే ఈ యొక్క భూమి మీద చైతన్యం అనేది బాగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ ఫేస్ అయినప్పుడు మళ్ళీ బాబాజీ చెప్తారు, ఏమనుకుంటున్నావు అంటే, ఈ రోజుతో నాకు బంధు, నేను ఇంక మీదట నీ పని చెయ్యను, నేను ఇంత పని చేస్తే నన్ను ఈ సంస్థ వాళ్ళు ఇలా అన్నారంటే, నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? నువ్వు సంస్థ కోసం పని చేయట్లేదు, నా దగ్గర నువ్వు పరికరం అయ్యావంటే నీ స్థానం చూసుకో అంటారు. అప్పుడు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. అవును కదా, మళ్ళీ ప్రపంచంలో పడిపోయినానంటే ఈ పేరు ప్రతిష్టలతో నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు, మీరు ఏం చెప్తారో అది చేయడం అంటే అప్పుడు చెప్తారు, ఈ చాప్టర్ లో చివర్లో ఈ అనుభవం కూడా రాయి అంటే, నేను అందరికీ అవకాశం ఇచ్చాను, కొంతమంది నా మాట వినలేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఆ యోగదా సత్సంగమే మూలం నేనంటారు, కానీ నేను చెప్పింది వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇష్టం ముందుగా చేసి నాకు విరుద్ధంగా చేశారు. ఈ పాయింట్ నువ్వు రాయి, ఎవరికి భయపడవద్దు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సత్యం ఎప్పుడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక సంస్థకో, లేకపోతే ఒక మనిషికో పరిమితం కాదు. అది ఎప్పుడు ఉంటుంది. దాన్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు, దాన్ని మనసుకు అంటే తనకు అనుగుణంగా దాన్ని జస్టిఫై చేసుకొని వీళ్ళ దారిలో ప్రజలందరినీ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఏ సంస్థలైనా సరే, మనము ఇప్పుడు PSSM తీసుకుంటే 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు సార్, మనం దేనికి కట్టుబడి ఉన్నాము, దేన్ని ఫాలో అవుతున్నాము, రూపానికి బందీ అయినామా, లేకపోతే ఆ యొక్క ప్రిన్సిపల్స్ కి, అంటే ఫిలాసఫీ, పిరమిడ్ ఫిలాసఫీ అందరూ సమానమే అని చెప్తుంది, మనందరికీ స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది. ఎక్కడ మనము ఆ 18 ఆదర్శ సూత్రాలను మనము ఏమి అంటే డీవియేట్ కాకూడదని చెప్తుంది. సో మనం ఆ యొక్క ఫిలాసఫీని పట్టుకోవాలన్నా, లేకపోతే ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళని ఫాలో అవ్వాలి అని పట్టుకోవాలన్నా, అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో దీనికి బాబాజీ చెప్పేది అంటే, గ్రో విత్ ఇన్, అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళు, నీ లోపలికి వెళ్ళి ఎదుగు, బయట కాదు నువ్వు ఎదగాల్సింది, నీ లోపలికి వెళ్ళి వెదిగితే నువ్వు నన్ను త్వరగా కాంటాక్ట్ అవుతావు, నేను నీకు తొందరగా కనెక్ట్ అవుతాను. ప్రపంచంలో నువ్వు ఉన్నంత వరకు నేను ఏమీ చేయలేను, నీ దృష్టి నా మీద పెట్టినప్పుడు మాత్రమే నేను నీకు కనెక్ట్ అవుతాను. నా మీద ఎలా పెడతావు? నీ ఆత్మ మీద పెట్టినప్పుడు. నీ ఆత్మ మీద పెడితేనే, నీ లోపలికి వెళ్తేనే, ఎందుకంటే నీ ఆత్మ నా ఆత్మ కాదు, సకల ఆత్మలు నా చేతనే బందీ అయి ఉన్నాయి. సో నువ్వు నీ ఆత్మ చేరుకుంటే నాన్నే కాదు అందరు గురువులను కలవచ్చు. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఎంతో మంది కలిసి ఒక్కటిగా ఉన్నాము, ఎవరైనా కలవచ్చు నువ్వు అనేసి ఈ అద్భుతమైన సందేశాన్ని నీలకంఠం గారికి ఇస్తారు. మరి నీలకంఠం గారు కూడా ఒకరు కాదు, ఇద్దరు యాక్చువల్లీ. ఒకరు SAA రామయ్య గారు, ఇంకొకరు నీలకంఠం గారు. అంటే ఇద్దరు కలిసి ఒక శరీరంలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఒకరికేమో
డైలాగ్ రాయమంటారు, అంటే బుక్ లో ప్రీఫేస్ ఉంటది కదా, అది రాయమంటారు. ఇంకొకరిని ఏమంటారంటే నువ్వు సబ్జెక్ట్ రాయి అంటారు. రెండో బుక్ లోకి వచ్చేసరికి నువ్వు వచ్చి దీన్ని రాయి, నువ్వు వచ్చి దీన్ని రాయి అంటారు. వాళ్ళిద్దరు తలకాయ పట్టుకుంటారు. అంటే ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి, అసలు ఎవరెవరికి చెప్తుంటే నీ అదర్ ఆఫ్ అంటారు. అంటే ఒక గురువు గారు ఎవరిని ఎలా వాడుకోవాలో అంటే అంత అద్భుతంగా ఒక శరీరంలో రెండు ఆత్మలు ఆధ్యాత్మిక పరమైనటివి, రెండిటికి డైరెక్షన్ ఇస్తున్నాడు, రెండిటికి చేస్తున్నాడు. సో ఆత్మ అనేది ఒక శరీరంలో 10 కూడా ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. అదే ఆత్మ 1000గా కూడా ఎక్స్పాండ్ కావచ్చు. సో ఆత్మ ఇది అని చెప్పకండి, ఒకటే ఉంది లేకపోతే ఇది ఉంది అని ఈ లాజికల్ మైండ్ తోటి దాన్ని అర్థం చేసుకోకండి. అనంతమైన ఆత్మ ఏదైనా చేయగలదు, దేనికైనా మనం సిద్ధంగా ఉండేలే అనే బ్రాడ్ థాట్ ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలము. ఎందుకంటే ఒక బైండెడ్ గా ఉన్నాం అనుకోండి, ఏదన్నా వచ్చినా మన దగ్గరికి వస్తుంది కానీ మనం స్వీకరించాము, దాన్ని యాక్సెప్ట్ చేయము. ప్రతిసారి ఇలాగే ఉండాలి అనుకుంటే ఆ రూపానికి కట్టుబడిపోయినాం. ప్రతిసారి వేరే రూపం రావచ్చు. ఎందుకంటే బాబాజీ చాలా మందికి లేడీస్ లా కనిపించారు, చిన్న పిల్లల్లా కనిపించారు, సాధువుల్లా కనిపించారు. అంటే మనం ఎరుకలో ఉంటే ఆ బాడీ లోపల ఉండే చైతన్యాన్ని గుర్తిస్తాము, మనం మెటీరియలిస్ట్ గా ఉంటే బాడీనే గుర్తిస్తాం. సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. రూపాన్నే పట్టుకుంటే ఆ రూపమే బందీ అవుతాము, రూపరహితుడిని పట్టుకుంటే ఆ ఒరిజినల్ చైతన్యానికి పట్టుకుంటాము. సో మరి మేడం టైం చూసుకోండి మరి. ఇంకా ఉంది సార్, చెప్పండి. ఇంకా ఉంది, టైం ఉంది. మేము ఇంకా అరగంట చెప్పొచ్చు. అరగంట ఉందా? నాకు 4 o'clock ఇక్కడ యాక్చువల్లీ ఫిజికల్ క్లాస్ కింద ధ్యానంలో కూర్చోబెట్టాం వాళ్ళని. అమావాస్య ధ్యానంలో వాళ్ళ కింద కూర్చొని పెట్టి ఫోన్ తీసుకొని పైకి వచ్చేసిన సాయిబాబా గుడిలో. ఓకే ఓకే మేడం. మరి అంటే అనస్తాషియా మేడం గురించి ఎంతో మంది అంటే ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. మనము కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఎవ్వరు కూడా తమను తాము తక్కువ అంచనా వేసుకోకండి. అంటే పరమాత్ముడు వేరు మనం వేరు అని చూసుకోకండి. మనము పరమాత్ముడు ఒక్కటే. ఒకవేళ కానీ అడగాలి అనిపిస్తే ధైర్యంగా ఒక బిడ్డ తల్లిదండ్రిని ఎలా అడుగుతారో, ఎంత అథారిటీతో అడుగుతారో అలాగ మీరు మాట్లాడండి భగవంతునితో. అంతేగాని భగవంతుడు ఏదో పైన ఉన్నాడని అతనికి కొన్ని అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, అతన్ని గౌరవించాలి, అతని గురించి మంచిగా పొగడాలి, స్తోత్రం చేయాలి, ఇంకా ఏదేదో చేయాలి అవి అనుకోకండి. ఇదంతా ఈ సమాజం క్రియేట్ చేసిన ఒక భ్రమ. ఆయన చాలా ప్యూర్గా ఉంటాడు. పరమాత్మ అనేది అసలు ఏమీ కలుషితం లేనటువంటిది ఏదైనా భూమి మీద ఉంది, ఈ సృష్టిలో ఉందంటే అది పరమాత్మ ఒకటే. పరమాత్మకి మీరు ఎన్ని పొల్యూషన్ చేసినా ఆయనకు అంటుకోదు. ఆ ప్రతిరూపమే మనిషి లోపల ఉండే ఆత్మ. ఈ దేహం ఏమి చేసినా, ఈ ఎన్ని జన్మల్లో ఏమేమి చేసినా ఆత్మకు అంటుకోదు, ఒక పొరలాగా తొలగిపోతుంది జ్ఞానం వచ్చిన తర్వాత. సో మన ప్రయత్నం అంతా కూడాను జ్ఞానం సంపాదించుకోవాలి. మరి జ్ఞానం సంపాదించుకోవాలంటే ధ్యానం చేయాలి, ఈ గురువులు సందేశాలు వినాలి. సో కాబట్టి ధ్యానం చేస్తాం ఫస్ట్, తర్వాత మంచి మంచి బుక్కులు చదువుతాము, తర్వాత ఆ యొక్క సజ్జన సాంగత్యంకి వస్తాం. సో ఇది ఒక ప్రాసెస్ లాగా 18 ఆదర్శ సూత్రాలు ఎంతో ముందు చూపుతోటి, అంటే ఈ తరమే కాదు భావి తరాల్లో కూడా వేరే లోకాల్లో కూడా ఈ 18 ఆదర్శ సూత్రాలు రాబోయే కాలంలో బాగా వికసింపజేస్తాయి. సో ఈ ఎంతో కష్టపడ్డారు సార్ కానీ మేడం కానీ. సో మనమందరము ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ లేదు, తమో గుణము రజోగుణం సాత్విగుణం ఎప్పుడో దాటేశాము. మనము శుద్ధ సాత్వికం నుంచి సేవా మార్గంలో ముక్తి అంటే లాస్ట్ ఈ యొక్క నిర్గుణంకి వెళ్తున్నాము అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. అనస్తాషియా మేడము పిల్లల గురించి మీరు అసలు ఏ చింత పెట్టుకోకండి. ఎందుకంటే బయట ఈ సమాజం మిమ్మల్ని భయపెట్టేదానికి, లోబర్చుకునేదానికి భ్రమలు క్రియేట్ చేస్తుంది. కానీ ఆధ్యాత్మికవేత్త ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాడు, ఏ సమస్య వచ్చినా ఛాలెంజ్ చేస్తాడు. మీరు కూడా ఛాలెంజ్ చేయండి అని ఒక సన్నివేశం చూద్దాం. వాళ్ళ 5 ఏళ్ల పిల్లవాడు, ఆ తల్లి అలాగా నెగిటివ్ ఫోర్స్ తోటి ఫైటింగ్ చేస్తున్నప్పుడు తండ్రి రావడం జరుగుతుంది. వ్లాడిమిర్ మిగరే వచ్చినప్పుడు ఫస్ట్ టైం 5 సంవత్సరాలు ఎంతో కొడుకు కావాలని ఎంతో ఇష్టము ఆయనకి. మొదటి భార్య ద్వారా అది సాకారం కాలేదు. మొదటి భార్యతోటి ఓన్లీ పాపే పుట్టింది. తర్వాత వాళ్ళు అలాగా దాన్ని లైఫ్ వదిలేశారు. కానీ అటువంటి ఆ కోరిక అలా మిగిలిపోయింది.
ఈ అనస్తాసియా మేడం ఆ వ్లాడిమిర్ మేగరే యొక్క స్వచ్ఛమైన గుణాన్ని చూసి ఆ పట్టణము నుంచి తన దగ్గరికి రప్పించుకొని వాళ్ళు చక్కగా ఈ జ్ఞానమంతా బయట ప్రపంచానికి వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు అలా కలవడము, వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టడము. అబ్బాయి పుట్టిన వెంటనే అంటే తండ్రిని కొడుకుని కలవనీయకుండా చేస్తుంది 5 సంవత్సరాలు. ఎంత కోపం వస్తుందో అతనికి, నాకు లేక లేక కొడుకు పుడితే నువ్వు నన్ను ఇంత దగ్గర నేను వచ్చాను కూడా నన్ను కలవనివ్వేమేంటి అంటే నువ్వేమేమి తెచ్చావంట. నేను మంచిగా బాబుకు ఆడుకునేదానికి బొమ్మలు తెచ్చాను, తర్వాత డయాపర్స్ తెచ్చాను, ఇంకా తర్వాత దాన్ని ఏమంటారు రకరకాల బొమ్మలు తెచ్చాను, ఇవన్నీ తెచ్చానంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో. అడవిలో ఒక ప్లాస్టిక్ పదార్థం కూడా ఉండడానికి నాకు ఇష్టం లేదు. మా అడవి ఎంతో స్వచ్ఛమైనది, ఇవన్నీ కూడా డిగ్రేడ్ అవుతాయి, భూమిలో కలిసిపోతాయి. కానీ నువ్వు తెచ్చిన ప్రతి ఒక్కటి ఇక్కడ కలవదు. కాబట్టి నీ ఏమన్నా తీసిన బొమ్మలు గిమ్మలన్నీ తీసి పడేయని చెప్తుంది. ఎంత కోపం వస్తుంది మరి. కలవచ్చు అంటే నువ్వు కలవడానికి లేదు. 5 సంవత్సరాల వరకు తండ్రి పిల్లవాడిని కలవడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేస్తాం? నాకు ఇష్టమైన కొడుకు పుడితే 5 సంవత్సరాలకి అంటే ఎంత కోపం వస్తుంది. కర్ర తీసుకుంటాడు కొట్టేదానికి, కానీ తెలుసు కొట్టలేడని. ఎందుకంటే ఆమె అంత శక్తివంతమైనది, ప్రకృతి ఆమెని అంతా కాపాడుతూ ఉంటది. సో తీసుకుంటాడు కానీ కొట్టలేడు, ఎందుకంటే తెలిసిపోయింది కొట్టలేడని అర్థమైంది. మరి ఆ యొక్క కోపం ఎలా ఉంటది? ఆ కోపం భరించలేక ఇంకా అనేసి వెళ్ళిపోయి ఇంకా సిటీకి వెళ్ళిపోయి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు మనకు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు. వీళ్ళంతా చైల్డ్ స్పెషలిస్ట్ అంటారు, లేకపోతే ఫ్యామిలీస్ లో కౌన్సిలింగ్ చేస్తుంటారు, సైక్రియాటిస్ట్. వీళ్ళందరినీ కలిసి ఎంతో అద్భుతంగా నాలెడ్జ్ తీసుకుంటారు. అప్పుడు ఆయనకు అనుభవం వస్తుంది, ఎందుకు నిన్ను పిల్లవాడిని విడగొట్టింది? ఏదో కారణం లేకపోతే అంత గొప్ప మాస్టరు చెయ్యదు. ఫస్ట్ అదేంటో నువ్వు కనుక్కుంటే గానీ నీకు ప్రాబ్లం సొల్యూషన్ రాదు. నువ్వు ఊరికే బ్లేమ్ చేస్తూ ఉన్నావు అనుకో, తండ్రి ప్రేమ కొడుకు ఏమో ఇవ్వాలి, ఇదంతా నీకు నడవదు. అసలు ఆమె ఎందుకు తండ్రిని కొడుకుని వేరు చేసిందని తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ ఆన్సరు భూమి మీద ఒక్కరి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదని ఆ సీనియర్ డాక్టర్ అంటారు. అదేంటి అట్ట అంటారు? మరి ఆ డాక్టర్ పేరు చెప్పనంటే, ఆ డాక్టర్ కాదా ఆమె అనస్తాసియా మేడము, నువ్వు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఎత్తుకోవాలి కానీ మా దగ్గరికి వస్తే ఏమవుతుంది అంటాడు సీనియర్ డాక్టర్ రష్యాలో. సో అప్పుడు మళ్ళీ వెళ్తే అప్పుడు ఈ సన్నివేశం, ఆమెమో నెగిటివ్ ఫోర్సెస్ అటాక్ అయ్యి చెట్టు కింద పడిపోయింది, పిల్లవాడు ఉన్నాడు. ఈయన వెళ్ళాడు బ్యాగ్ తీసుకొని, చక్కగా 5 సంవత్సరాల తర్వాత పిల్లవాడిని ఫస్ట్ టైం కలవబోతాడు. అసలు ఎట్టుంటాడో ఏముంటాడో అసలు ఏం తెలియదని ఒక క్యాషియో క్యాల్కులేటరు, ఒక మంచిగా హిస్టరీ జియోగ్రఫీ ఉండే ఒక పెద్ద బుక్కు, ఇంకా కొన్ని చదువుకునేవి కొన్ని బట్టలు అన్ని తీసుకొని ఆడికి వెళ్ళి ఆడి పెడతాడు. ఎవరు ఉండరు. సరే నీళ్ళల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆడు కూర్చోంటాడు. ఇప్పుడు కొడుకుని ఎలా ఫేస్ చేయాలి? లోపల భయం, నా కొడుకుని నేను అసలు ఎలా ఉంటాడు, ఎవరు ఫేస్ ఉంటాడు, అసలు నేను నన్ను నేను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి తండ్రికి? చూడండి, కొడుకుని ఎవరన్నా తల్లి చెప్పాలి, మామూలుగా తల్లి లేదు. ఇప్పుడు ఎట్టా నేను ఈ కళ్ళతో నేను ఏం చెప్పగలను? ఇన్ని సంవత్సరాలు నన్ను చూడడానికి రాలేదు అని పిల్లవాడు అడిగితే నేను ఏం సమాధానం ఇచ్చేది? మైండ్ ఇలా ఉంటాయేటప్పుడు ఒక వైబ్రేషన్ అలాగా లోపల అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి ఏంటంటే, ఎప్పుడైనా సరే అనస్తాసియా మేడం దగ్గరికి ఉన్నప్పుడు ఆ అనుభూతి వస్తుంది. అప్పుడు ఓహో ఈమె వచ్చిందేమో అనుకుంటే వెనకాల చూస్తే ఆ అబ్బాయి ఉన్నాడు, బంగారు కలరు జుట్టు, 5 ఏళ్ల పిల్లడు, ఎంత క్యూట్ గా ఉంటూ చక్కగా తెల్లగా ఉంటుంది శరీరము, అంత క్యూట్ గా వచ్చి డాడీ అంటాడు. ఇంకా షాక్ అయిపోతాడు, ఏం చేయాలి? సడన్ గా ఇంకా హత్తుకోవాలనుకుంటాడు, అంత క్లోజ్నెస్ లేదు కదా, కొంచెం దూరంగానే ఉంటాడు. ఓకే అని అప్పుడు మాటలు కలిసి ఆ 3 రోజుల్లో ఎంత జ్ఞానం నేర్చుకుంటాడంటే, అంటే ఒక పొల్యూటెడ్ అన్పొల్యూటెడ్ మైండ్, ఇది మేడం చెప్పేది. ఒక పొల్యూటెడ్ మైండ్, ఒక ప్యూర్ మైండ్. సో సమాజంలో ఎప్పుడైతే మనము ఈ రకరకాల ఆలోచనలతోటి, పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలతో ఉంటామో మన మైండ్ కూడా దానికి ట్యూన్ అయిపోతుంది. మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా, ఎందుకంటే దాంట్లోనే మీరు జీవిస్తున్నారు కాబట్టి. కానీ అడవిలో ఉండే వాళ్ళకి
మనుషుల యొక్క పొల్యూషన్ లేదు కాబట్టి, జంతువులతో చెట్లతో ప్రకృతితో ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ లో ఒక్క ఆలోచన కూడా నకారాత్మకత ఉండదు. మరి చిన్న పిల్లవాడికి ఆ చిన్న వయసులో అన్ని గాని సకారాత్మక ఎంకరేజ్మెంట్ గా భయము లేనటువంటి దేన్నైనా ఫేస్ చేయగల ఛాలెంజ్ ధైర్యం ఇచ్చినప్పుడు జీవితాంతం వాడు హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఛాయ కూడా ఈ సొసైటీ నుంచి పిల్లవాడికి వెళ్ళకూడదు అని ఏదైతే సీతామాత అయోధ్య నగరం నుంచి పిల్లల్ని అంటే కడుపులో పెట్టుకొని ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ అయోధ్య ఉండే ప్రజల యొక్క ఆలోచనలు గర్భంలో ఉండే లవకుశులకి వెళ్ళకూడదు అని ఆమె అడవిలోకి వెళ్ళి అక్కడ కని అక్కడ అన్ని రెడీ చేసి వాళ్ళని స్వచ్ఛమైన ఆని ముత్యాలలాగా మళ్ళీ రాముడికి అందజేసింది సీతాదేవి. అదేలాగా అనస్తాసియా మేడం 5 సంవత్సరాల వరకు బయట ఉండే సివిలియన్తో గాని ఆలోచనతో గాని అతని ఆ చిన్న బాబుకి ఏమాత్రం లేకుండా ప్యూర్ మైండ్ తో పెంచిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ సన్నివేశము నా గురించి ఏం చెప్పారు నీకు అంటే యు ఆర్ మై హీరో అని చెప్పింది అమ్మ అంటే. అదేంటి నేనేమో కోపంగా కర్ర తీసుకొని కొట్టాలనుకునేనే, నన్ను ఎందుకు హీరో అనిందంటే లేదు, అమ్మ ఏం చెప్పిందంటే ఈ సమాజంలో ఉండే నకారాత్మక శక్తుల్ని ఆలోచనల్ని తొలగించాలని ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు మీ డాడీ. తన వ్యాపారాన్ని పక్కన పెట్టారు, అన్నిటినీ సంసారాన్ని పక్కన పెట్టారు. నేను ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో ఆ జ్ఞానాన్ని ఏదైతే పొల్యూటెడ్ మైండ్ ఉందో, పొల్యూటెడ్ ప్రజలు ఉన్నారో, దుఃఖాలతో రకాల భయాలతో, అసలు దేవుడే లేదని కొంతమంది, దేవుడు ఉన్నాడని కొంతమంది, వీళ్ళిద్దరు మళ్ళీ ఫైటింగ్. ఉన్నాడన్నా పర్వాలేదు, లేదన్నా పర్వాలేదు, వీళ్ళు మళ్ళీ ఫైటింగ్. ఈ భూమి అంతా ఒక నరకం లాగా తయారైంది. దాన్ని బాగు చేయాలని మీ నాన్న నడుం బిగించాడు. అంత సాహసం చేశాడు కాబట్టి నేను ఆయన్ని ఎన్నుకున్నాను. సో నీ పని ఏమిటంటే మీ డాడీ నువ్వు ఎప్పుడు కూడా ఆ దృష్టితో చూడద్దు, పొల్యూటెడ్ దృష్టితో చూడద్దు. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్యూర్ నాలెడ్జ్ ని విజ్డమ్ ని ఈ ప్రకృతి నుంచి వాళ్ళ సివిలైజేషన్ తీసుకెళ్లి వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఈజ్ ఆల్వేస్ ఏ హీరో. చూడండి, ఒక తల్లి అంటే తండ్రిని పిల్లలకి ఎలాగా ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఏమంటామంటే మీ నాన్న ఉద్యోగం చేయట్లేదు, మీ నాన్న తక్కువ డబ్బు సంపాదిస్తాడు, మీ నాన్న కన్నా వాళ్ళు గొప్ప, మీ అమ్మ కన్నా వాళ్ళు గొప్ప, ఇట్లా చెప్తాం. కానీ అనస్తాసియా మేడం ఎక్కడ కూడా పిల్లలకి డిస్కరేజ్ చేయకుండా వాళ్ళు ఉండే మంచి క్వాలిటీస్ మాత్రమే చెప్పి ఒక హీరో లాగా తయారు చేస్తుంది. ఈ పాయింట్ మనం నేర్చుకోవాలి ఆ మేడం నుంచి. సో ఆ తర్వాత సరే హీరో అయితే బాగుంది, మరి నేను పట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, క్లోజ్నెస్ లేదు కదా అంటే దానికి ఏముంది, నేను పట్టుకుంటానులే అంటాడు. వచ్చి గబగబా వచ్చి నీకు ఇబ్బంది ఏమో, నాకు ఇబ్బంది లేదు, నాకు నువ్వు డాడీనే, చూసినా చూడకపోయినా డాడీనే, నాకు మమ్మీ చెప్పింది కదా, నువ్వు ఆల్రెడీ నాకు తెలుసు అని గట్టిగా వచ్చి పట్టుకుంటాడు. కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏం చేసేది ఇప్పుడు అంటే నా బ్లాకేజెసే నన్ను ఈ ప్రేమకు దూరం చేసే కానీ అనస్తాసియా మేడంకి ఆ యొక్క ఉద్దేశమే లేదు అనేసి అంటాడు. అప్పుడు అంటాడు సరే ఏమంటే మరి ఈ మాదిరిగా బాగా నువ్వు ఒకటే అంటే పిల్లలు ఆ ప్రేమ చూపించాలి అంటే ఏం చేయాలంటే అప్పుడు వ్లాడిమిర్ మిగరే అంటారు, మా దాంట్లో తండ్రి ఏదైతే తల్లిదండ్రులు చెప్తారో పిల్లలు కానీ అది స్వీకరిస్తే, ఆ స్పందన ఆ ఫీలింగ్స్ కానీ ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు. అంటే అది ఎట్టా నాకు అర్థం కాలేదంటాడు. ఆ వలాడియా, ఆ అబ్బాయి పేరు వలాడియా, తండ్రి పేరు వ్లాడిమిర్ మిగరే, ఈమె అనస్తాసియా. సో అప్పుడు అవును, నాకు ఐస్ క్రీమ్ తినద్దు అన్నాం అనుకోండి, ఆ అబ్బాయి తినకూడదు, ఎందుకంటే ఆ అబ్బాయికి జలుబు చేస్తుంది కదా, కాబట్టి తినకూడదు. అప్పుడు మా కోపం వస్తే మేము కొడతాం ఆ అబ్బాయిని అంటే ఓకే సరే నన్ను కూడా కొట్టు, దానికి ఏముంది అంటే మరి ఇక్కడ ఐస్ క్రీమ్ ఏముంది, ఐస్ క్రీమ్కి అవసరం లేదు, నీకు ఏదో కారణం కావాలి కొట్టడానికి పిల్లల్ని అంటాడు. షాక్ అయిపోతాడు, అంత దెబ్బతో. ఇప్పుడు జ్వరం వస్తుందో లేదో, జలుబు వస్తుందో లేదో, నీకు పిల్లల్ని కొట్టాలి అని ఉంది, నువ్వు ఏ రీజన్ అయినా కొడతావు అంతే. అది ఆఫీస్లో జరిగిన పనా, లేకపోతే భార్య మీద ఉండే కోపమా, లేకపోతే బాస్ మీద ఏ కోపం అన్నా సరే నువ్వు తీర్చుకోవాలి. ఎవరికి తీర్చుకుంటావు, నీకన్నా తక్కువ వాళ్ళ మీద నువ్వు అది తీర్చుకుంటావు. అంటే మైండ్ రీడింగ్ అనేది చిన్న పిల్లలు కానీ ప్రకృతిలో ఉంటే ఈజీగా అయిపోతుంది, సహజంగా అయిపోతుంది. ఏదేదైతే వాళ్ళ నాన్న ఆలోచిస్తున్నాడో మొత్తం చెప్పేస్తున్నాడు ఈ అబ్బాయి. 5 సంవత్సరాల పిల్లవాడు. ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది తనకి, ఈ వీళ్ళ అమ్మే గొప్ప అనుకుంటే ఈడు ఇంకా ఈ 5 సంవత్సరాలు ఈడు ఇంకా గొప్ప అయినాడు అంటే గబగబా పరిగెత్తుకెళ్ళి
ఒక బెత్తం ఉంటది, ఆ బెత్తానికి ముళ్ళులు కూడా ఉంటాయి. అది తీసుకొని వచ్చి గబగబా వచ్చి తండ్రికి ఇస్తాడు. అప్పుడు గమనిస్తాడు, ఒక కాలు ఒక చెయ్యి కుంటుకుంటూ వస్తున్నాడు. ఏంది, బాగున్నాడని చెప్పింది కదా, ఇప్పుడు కుంటుకుంటూ వస్తున్నాడే అనేసి ఏమి అంటే అప్పుడు చెప్తాడు, మమ్మీని అటాక్ చేసినాయి దుష్ట శక్తులు. అంటే ఈ భూమి మీద నకారాత్మక శక్తులు ఉన్నాయి, సకారాత్మక శక్తులు ఉన్నాయి. మమ్మీ ఎప్పుడైతే భూమి మీద సుస్థిరంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలనుకుంటారో దానికి అవి ఆపోజిట్ కాబట్టి మమ్మీ మీద అటాక్ చేసినాయి. మమ్మీని కానీ మనం చంపేస్తే భూమి మళ్ళీ మనది అయిపోతుంది సొంతం అనేసి అవి అటాక్ చేసినాయి. నాకు తెలియకుండా అవి అటాక్ చేసినప్పుడు నేను వెళ్ళి మమ్మీని కాపాడదామని చెయ్యి పెట్టుకున్నాను, కాబట్టి నాకు పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈ చెయ్యి కాలు పడిపోయినాయి. అప్పుడు మమ్మీ ఏం చెప్పిందంటే, నువ్వు ఏమి నన్ను ఆ మాదిరి కాపాడడానికి రావద్దు, నాకు తెలుసు ఎవరు అటాక్ చేస్తున్నారో, వాళ్ళు ఎత్తులేమో తెలుసు, వాళ్ళని ఎలాగా ఎదిరించాలో నాకు తెలుసు, కాబట్టి ఇంకెప్పుడు కూడాను నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను టచ్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఆ బెత్తం ఇచ్చి, నువ్వు ఇక్కడ కొడితే నాకు నొప్పి తగులుతున్నావు కానీ ఈ పార్ట్లో కొడితే నాకు నొప్పి తగలదు, నువ్వు ఎన్నన్నా కొట్టుకో, నువ్వు మాత్రం నా తండ్రివే, నీకు ఈ కొడితేనే నేను నీ వాడు అనుకుంటే ఆ ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకో అంటే బెత్తం వాడు పడేస్తాడు. నేను ఎట్టగొట్టేది, నువ్వు చెప్పేదంతా కరెక్ట్, మేమే బుద్ధి లేని వాళ్ళము అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, ఎవరికైనా అండర్స్టాండింగ్ రావాలి కానీ అండర్స్టాండ్ లేకుండా భయంతో కానీ అదిమి పెట్టి అంటే సప్రెస్ చేసి కానీ మనిషిని మార్చలేవు. ఏ మనిషిని కూడా నువ్వు భయపెట్టి సప్రెస్ చేసి మార్చలేవు. ఆ మనిషి కానీ అర్థం అయితే, అండర్స్టాండింగ్ అయితే, అవగాహన అయితే ఆటోమేటిక్గా దెబ్బ పడకుండానే, నువ్వు చెప్పకుండానే మారతాడు. ఇది మీ సొసైటీలో లేదు. మీరు భయపెట్టి పిల్లల్ని చదివించాలనుకుంటారు, భయపెట్టి మీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటారు, అది ఎప్పటికీ కాదు. మేము ఇక్కడ అన్ని జీవులకు ఎలాగైతే స్వేచ్ఛ ఇస్తామో ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఇస్తాం, కాబట్టి మాలో పరస్పర అవగాహన ఉంటుంది, అందరము హెల్ప్ చేసుకుంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు. మీ సొసైటీలో అది లేదు అని చెప్తాడు. అప్పుడు క్యాల్కులేటర్ తీసి ఇది ఏందో తెలిసాడు. ఏంది, నాకు తెలియదు అంట. మీ అమ్మ నీకు లెక్కలు నేర్పించింది అంటే నేర్పించింది. బుక్ చదువుతా అంటే కూడి చదువుతాను, అంత ఫుల్గా చదవనంట. సరే, అప్పుడు ఇది ఇచ్చి 1+1 అని దీనిలో కొడతాడు. అక్కడే 2 అని వస్తుంది. 2 అని చెప్తాడు. ఎన్ని కొడుతూ ఉన్నా ఆ క్యాషియో జపాన్ మేడు ఎన్ని కొడుతూ ఉన్నా ఇక్కడ వచ్చే ముందే చెప్పేస్తున్నాడు. అదేంటి ఇంత ఫాస్ట్గా నేర్పించింది మీ అమ్మ అంటే, అది కాదు, నువ్వు కొట్టే లోపల నాకు నా ఆన్సర్ నాకు నా యొక్క ఇంట్యూషన్కి వచ్చేస్తుందండి. అదేట 3 digits into 3 digits తకామని చెప్పేస్తున్నాడు, 4 digits into 4 digits తకామని చెప్పేస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడు చెప్తాడు, దే ఆర్ డెడ్ క్యాల్కులేషన్స్ అంటాడు. అదేంటి అంటే క్యాల్కులేషన్స్ లో జీవం ఉండేటి జీవం లేనేటివి ఉంటాయి అంటే, అవును, నువ్వు 1+1 అని చెప్పింది ఏ క్యాల్కులేటర్ ఏ కంప్యూటర్ కొట్టినా 2 చూపిస్తుంది అంటే ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్డ్ అయిన దాన్ని నీ యొక్క మైండ్ పవర్తో తీసుకోవడం చాలా సులభము. ప్రకృతిలో ఉండే మేము ఎప్పుడు కూడా ప్రీ పోన్ లో ఉండము, ప్రెజెంట్ లో ఉంటాము. ప్రకృతి ఎప్పుడు మారుతూ ఉంటుంది, లివింగ్ లో ఉంటుంది. సో మేము ఎప్పుడు చదివేది ప్రెజెంట్ గురించి. మీరు ఎప్పుడు చదివింది వాడు ఎప్పుడో కనుక్కున్నాడు, దాన్ని ఇప్పుడు చదువుకుంటున్నారు మీరు. మేము ఎప్పుడు టైంతో పాటు ఉంటాము అనేసి నా లెక్క విను, 1+1 = 3 అంటాడు. సరే, ఇది ఎవడు నమ్ముతాడు అంటే అప్పుడు చెప్తాడు, డాడీ నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, నువ్వు అమ్మ ఇద్దరు కలిశారు, ఎంతమంది ఉన్నాము, ముగ్గురం ఉన్నాము. అదేంటి 1+1 2 అన్నావు కదా నువ్వు అంటే, అది ఇదేమి లెక్క అంటే మీరంతా నాన్ లివింగ్ లో ఉన్నారు అంటే జీవం లేని వాటిని లెక్కలేస్తున్నారు, మేము జీవము ఉండే వాళ్ళతో లెక్క చేస్తున్నాము. సరే, ఇప్పుడు మీ లెక్క నేను రావాలి అంటే 3ని 2 చేయాలి అనుకోండి, నిన్ను తీసేయాలి. నువ్వు డాడీయే హీరో అంటే డాడీని ఎట్ట తీసేది నేను అంటే 2 చేయలేను. సరే, మమ్మీని తీద్దాం అనుకుంటే 3 రోజుల నుండి నువ్వు వెళ్ళిపోతావు, మిగిలిన రోజులంతా నేను మమ్మీతోనే ఉండాలి, మమ్మీని ఎట్ట తీస్తాను. సరే, నన్ను తీసేస్తారు, మీరు ఒప్పుకుంటారా? లేక నీకు కొడుకు కావాలి, నేను పుట్టాను. చూడండి, అంటే తండ్రిలో ఉండే భావాలు, తల్లిలో ఉండే భావాలు మొత్తము 5 ఏళ్ల పిల్లవాడికి సమస్తము తెలుసు. అంటే ఒక మాట వస్తే చిన్న పిల్లవాడి నుంచి దైవ వాక్ అంటే ఇది ఏమి కలుషితం లేకుండా డైరెక్ట్ గా మాట్లాడేసింది. సో 1+1 ఎంత అయినాయి అంటే 3 అయినాయి. ఒప్పుకుంటావా అంటే క్యాలిక్యులేటర్ తీసి పక్కన పెడతాడు. మీ క్యాలిక్యులేటర్ ఏం పని దీనికి, బుక్ చదువు అంటాడు. ఆకాశంలో చూసి చెట్లు మేఘాలు చూస్తూ బుక్ చదువుతా ఉంటాడు. అరే ఆడాడు రాసి ఉన్నాయి, నాకు కనపడలేదంటే నీకు కనపడలేదా, అయితే నీకు 3వ కన్ను లేదు.
మూడో కన్ను ఉండేవాళ్ళు బుక్కులు పేపర్లో రాయరు. నువ్వు లేని వాళ్ళకి బుక్ రాసినావు కానీ ఉండే వాళ్ళకి రాయలేరు. మూడో కన్ను ఉండే వాళ్ళకి బుక్కులు అవసరం లేదు. వాళ్ళు ప్రకృతిని చూసి ఏది అనుకుంటే అది ప్రకృతి అక్కడ సాక్షాత్కరిస్తుంది, అది మేము చదువుతాము అని ఈ వ్లాడిమిర్ మిగ్రే ఏదైతే 4వ బుక్ కో క్రియేషన్ ఉంటుంది, ఆ కో క్రియేషన్ లో ఒక సెంటెన్స్ ఈ 5 ఏళ్ల పిల్లవాడికి చాలా ఇంపార్టెంట్. నీకు ఏ బుక్ లో ఏది ఇంపార్టెంట్ అది ఆ ఫేస్ బై ఫేస్ చెప్పడం జరుగుతుంది. షాక్ అయిపోతాడు. అంటే మొత్తం ఉంది అంటే ఈ భూమి మీద కాదు, విశ్వంలో ఉండే జ్ఞానం అంతా ఆకాశంలో ఉంది. నువ్వు చదవగలిగితే చదవచ్చు. కానీ మీకు ఆ మూడో కన్ను లేదు కాబట్టి రే ఆఫ్ లైట్ అంటారు వాళ్ళు. రే ఆఫ్ లైట్ అనేది వాళ్ళ యొక్క వంశ పారంపర్యంలో చిన్నప్పుడు 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల ప్రతి ఒక్క మనిషికి నేర్పించేస్తారు. అంటే ఏ దేశం వెళ్ళినా ఏం చేసినా మీరు బుక్కుల మీద ఆధారపడరు, ఆ మూడో కన్ను మీద ఆధారపడి వాస్తవాన్ని చూస్తారు, అదే మాట్లాడతారు. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని 10 బుక్కుల్లో అందజేసిన అనస్తాసియా మేడంకి, మరి దాన్ని మనకి ఇచ్చిన వ్లాడిమిర్ మిగ్రే, మరి పిఎంసి ద్వారా ఎన్నో 36 ఎపిసోడ్స్ అయినాయి. ఇంకా పిఎంసీనే కాదు, ఎన్నో రకాలుగా ఎంతో మంది సరోజ మల్లికార్జున్ గారు కానీ ఇంకా రకరకాల అందరూ ఈ యొక్క జ్ఞానాన్ని, అంటే పిల్లల్లో నుండి భయాన్ని తీసేయాలి, అభద్రతా భావాన్ని తీసేయాలి, వాళ్ళకి స్వేచ్ఛనియ్యాలి, వాళ్ళ యొక్క ఏదైతే ఆ సైకిక్ పవర్స్ ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్ గా 2-3 సంవత్సరాల్లో భూమి ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళి తీరుతుంది. మనం బ్రేక్ వేయకుండా ఉంటే. ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ప్రేమలు ఇవి కాదు, ఇవి ఉండాలి. కానీ వీటితో పాటు వాళ్ళ సహజ గుణం ఏదైతే ఆత్మ తెచ్చుకునిందో దానికి తల్లిదండ్రులు కానీ ప్రోత్సహిస్తే లైఫ్, ఆ ఫ్యామిలీ లైఫే మారిపోతుంది. ఆ పిల్లవాడికి లైఫ్ కాదు, ఆ ఫ్యామిలీ లైఫే మారిపోతుంది. ఎందుకంటే సైకిక్ పవర్స్ అంత అద్భుతంగా పనిచేస్తాయి. మరి టైం అయింది అనుకుంటా, ఫ్లో అయితే ఆగదు. మరి మీరు ఇచ్చిన అవకాశం మళ్ళీ కింద కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజుకు మన్నించుకోండి మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 3వ రోజు 3 రకాల జ్ఞానాన్ని ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 10 నిమిషాలు టైం ఉన్నా కానీ మీరు అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచారు కాబట్టి ఇక్కడ మేము తప్పదు. అద్భుతంగా అనస్థేషియా గురించి చెప్పారు, ద బుక్ ఆఫ్ ద బాబాజీ గురించి చెప్పారు. ఆ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఈ రోజు ఇంకో కోణంలో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మరి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఎంత చెప్పినా తక్కువే. మరి పత్రిజీ ఏదైతే చెప్పారో మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. 18 ఆదర్శ సూత్రాలు కానివ్వండి, 13 వ్యక్తిగత సూచనలు. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ మాస్టర్స్, మరి సార్ని పంపించేద్దామా? ఎవరైనా ఏమైనా అడుగుతారా క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం అడిగినా ఆన్సర్ అయితే అనిత మేడం దగ్గర ఉంది. ఎందుకంటే ఎంతో మందిని ఆమె చేసి ఒక ఏది జ్ఞాన భండాగారం అయిపోయింది. మాకు పిఎంసీలో ఎంఎల్ రామ్ గారు ఎలాగైతే అందరిని ఇంటర్వ్యూ చేసి ఒక బ్యాంక్ తయారు చేసినారో, అనిత మేడము ఇంటర్నేషనల్ మాస్టర్లు, నేషనల్ మాస్టర్ అందరి దగ్గర సారం తీసేసుకొని ఆ వైజాగ్కే ఒక ఆణిముత్యం అయిపోయింది. మేడం మీరు అన్ని క్వశ్చన్లకి జవాబు చెప్పగలరు. మరి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్, మరి సార్కి సెలవు ఇచ్చేసేద్దాము. మరి ఈ రోజు ఇంత చక్కగా ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము. మరి మనకి మనమే అభినందించుకుందాం. ద వాయిస్ ఆఫ్ బాబాజీ, అది మీరు పిఎంసీలో చూస్తున్నారో లేదో నాకు తెలియదండి. చూడండి, సత్యదర్శనం ఎపిసోడ్స్ లో అవి వస్తున్నాయి, అనస్థేషియా ఎపిసోడ్స్ అవి కూడా వస్తున్నాయి. సార్ ఏంటంటే నేను ఒకసారి పత్రి సార్ గురించి ఈ సార్ చెప్పేటప్పుడు విన్నాను. అప్పటి నుంచి ఎక్కడ బయట ఎక్కువ రిసెప్షన్ విభాగంలో సార్ వర్క్ చేస్తుంటారు. మన ధ్యాన మహాచక్రాల్లో పేరవరం కానివ్వండి, ప్రకృతి వ్యాలీ కానివ్వండి. అలాంటప్పుడు ఇక్కడ ఖాళీగా మనం ఎవరైనా వచ్చి వెళ్ళే గ్యాప్ లో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు సార్తో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఎలా చెప్తూ ఉంటే నేను అలా ఆశ్చర్యంగా చూస్తూ నేను మా ఫ్రెండ్స్ అందరూ వింటూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే పత్రి సార్ అందరితో అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క జ్ఞానం వస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు మనకి సార్ దగ్గర నుంచి ఆ జ్ఞానం తీసుకునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. ఎవరికి ఏ డౌట్లు లేవు. సార్ మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్లు ఎక్కడ వస్తాయి? ఈరోజు సాయంత్రం మరి మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ ఆ కార్యక్రమంలో భాగంగా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ రోజు యూకే శారదా మేడం యొక్క
అనుభవాలు, వారి ఇంటర్వ్యూ ఉంది. అది అందులో జాయిన్ అవ్వండి. అందరూ తప్పకుండా చూడండి. మరి ఉదయం పూట 11 గంటలకి మనం స్వాధ్యాయంలో ఆత్మానుభవాలు బుక్ గురించి రాధా మేడం ద్వారా తెలుసుకుంటున్నాము. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు ఒక బుక్కుని మించిన జ్ఞానం ఒక బుక్ లో ఉంటుంది అన్న దానికి నిదర్శనం. ఆత్మానుభవాల్లో మన ఆత్మ ఎలాంటి అనుభవాలు తీసుకొని ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఆ జ్ఞానం అక్కడ అందుకున్నాం. అనస్థేషియా మేడం దగ్గర నుంచి ఎలా ప్యూర్ మైండ్ తో ఉండాలి, ప్యూర్ గా ఎలా ఉండాలి, మనం పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి జ్ఞానం తీసుకుంటున్నాం. ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఇప్పుడు సార్ చెప్పింది మీరు విన్నారు. ఆ బుక్ నేను ఇంకా చదవలేదు, నాకు దాని గురించి అంత అవగాహన లేదు. కానీ సార్ చెప్పిన ఎపిసోడ్స్ మాత్రం పూర్తిగా చూడాలని అర్థమయ్యింది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి సాయంత్రం 8 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు తీసుకుందామా? అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.